హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను రీసెంట్లీగా హెచ్ఎన్ కార్ట్ నుంచి కొన్ని కాంపోనెంట్స్ని ఆర్డర్ చేశాను. దాదాపుగా 18 కాంపోనెంట్స్ నేను ఆర్డర్ చేశాను. సో నాకు టోటల్గా వచ్చి నాకు 1151 రూపీస్ అనేది అమౌంట్ అనేది పడింది అనమాట. TP4056 లిథియం అయాన్ బ్యాటరీ ఛార్జింగ్ బోర్డ్ అనమాట. టైప్ సి యూఎస్బి విత్ కరెంట్ ప్రొటెక్షన్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో TP4056 లిథియం అయాన్ బ్యాటరీ టైప్ సి అనమాట. ఇది సో ఇది TP4056 లిథియం అయాన్ బ్యాటరీ ఛార్జింగ్ అనమాట, ఛార్జింగ్ సర్క్యూట్ బోర్డు. సో ఇక్కడ మీరు చూస్తుంటే సో ఇది యూఎస్బి ఛార్జింగ్. సో ఇది వచ్చి యూఎస్బి ఛార్జింగ్ పోర్టు టైప్ సి అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చి ఈ రెండు వచ్చి బ్యాటరీ టెర్మినల్స్. ఇక్కడ మనం బ్యాటరీ అనేది కనెక్ట్ చేయాలి. సో ఇక్కడ నుంచి మనం అవుట్పుట్ అనేది ఇటు ఉంది కదా. సో ఇటు చివర మనము అవుట్పుట్ అనేది తీసుకుంటాము. సో ఇక్కడ నుంచి మనం ఇన్పుట్ అనేది ఇస్తాం ఓకేనా. సో ఇది మనకి బ్యాటరీ కనెక్షను. ఇక్కడ నుంచి మనం ఎక్స్టర్నల్గా ఏదైనా కనెక్ట్ చేసుకోవాలి, లైట్స్ అలా విధంగా మనం ఛార్జింగ్ చేసుకునే దానికి లైట్స్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చి యూఎస్బి పోర్ట్ ఛార్జింగ్కి ఇన్పుట్ అనమాట. ఇక్కడ ఇది కూడా ఇటు ఉన్నాయి కదా, దీని పక్కన ఇది ఇక్కడ వచ్చి ప్లస్, ఇక్కడ వచ్చి మైనస్. మనం సోలార్ అనేది కనెక్ట్ చేసుకొని బ్యాటరీని ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చి ఛార్జింగ్ మోడల్ లిథియం అయాన్ బ్యాటరీ. నెక్స్ట్ కాంపోనెంట్స్ వచ్చి RGB LED 5mm ఆటో ఫ్లాషింగ్ లైట్స్ అనమాట. సో ఈ లైట్స్ LED లైట్స్ ఒక 50 అనేది ఆర్డర్ చేశాను. సో వీటిని యూజ్ చేసి ఈ ఎల్ఈడిని యూజ్ చేసి నేను సో ఈ విధంగా కనెక్షన్ అనేది చేశాను అనమాట. వేరియబుల్ రెసిస్టర్ ట్రిమ్మర్ పొటెన్షియోమీటర్ అనమాట. సో ఇవి వచ్చి 10 కిలో ఓమ్స్ అనమాట పొటెన్షియోమీటర్. సో వీటిని వేరీ చేసి మనం వేరియబుల్ రెసిస్టర్గా యూజ్ చేసుకోవచ్చు మన సర్క్యూట్ బోర్డులో. సో ఆ విధంగా అనమాట రెసిస్టర్స్ ఇవి వచ్చి మైక్రో వీల్ స్విచ్ అనమాట. సో దీని అన్నింటినీ మనం ఒక ప్రాజెక్ట్ చేసి దాంట్లో దీన్ని ఏ విధంగా యూజ్ చేస్తారనేది చూద్దాం నెక్స్ట్గా ఫర్దర్ వీడియోస్లో. సో ఇవి సో ఈ ఐసీలు వచ్చి 4017. సో వీటిని ఎందుకంటే మనం వీటిని యూజ్ చేసి ఎల్ఈడి లైట్స్ని బ్లింకింగ్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. అంటే ఎక్కువ మనకి ఏ విధంగా రావాలనేది దీన్ని ఈ CD4017ని ఈ ఐసీని యూజ్ చేసి మనం చేస్తాము. సో చూస్తున్నారు కదా, ఇది CD4017 ఐసీ అనమాట. సో ఇవి ఒక 5 బేస్ ఐసీ అనమాట. సో వీటిని ఇక్కడ హోల్డ్ చేస్తారు కదా. సో హోల్డ్ చేయడానికి ఇది డిప్ ప్యాకేజ్ ఐసీ 28 పిన్స్ అనమాట ఇది. సో ఐసీని ప్లేస్ చేయడానికి. సో నెక్స్ట్ వన్ వచ్చి బ్యాటరీ హోల్డర్. సో లిథియం అయాన్ బ్యాటరీ 18650. సో ఇది వచ్చి మనకి బ్యాటరీ హోల్డర్ అనమాట. సో దీన్ని యూజ్ చేసి మనం లిథియం అయాన్ బ్యాటరీని ఛార్జ్ చేయొచ్చు విత్ హెల్ప్ ఆఫ్ దిస్ సర్క్యూట్స్ అనమాట. సో ఫస్ట్లో చూపించాను కదా 4056 సర్క్యూట్ బోర్డ్ని, దీన్ని యూజ్ చేసి మనం లిథియం అయాన్ బ్యాటరీస్ని సో ఈ విధంగా 3 బ్యాటరీస్ని ఈ విధంగా హోల్డ్ చేసి మనం ఛార్జ్ చేసుకోవచ్చు ఒకసారిగా. సో నెక్స్ట్ వచ్చి జంపర్ వైర్స్. సో ఇవన్నమాట. సో ఇది వచ్చి మేల్ టు ఫిమేల్ అనమాట. సో ఇవి వచ్చి మేల్ టు మేల్. సో ఇవి వచ్చి జంపర్ వైర్స్. మనం ఎక్కువగా మనము బ్రెడ్ బోర్డ్ కనెక్షన్లో యూజ్ చేస్తాం వీటిని. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ మీరు చూస్తే 11th వన్ వచ్చి 11th వన్. సో హెల్పింగ్ హ్యాండ్ అనమాట, PCB మల్టీ ఫంక్షనల్ మ్యాగ్నిఫైర్ అండ్ సోల్డరింగ్ ఐరన్ స్టాండ్ విత్ ఎల్ఈడి అనమాట. సో ఇక్కడ ఉన్నది కదా. సో ఇది మీరు చూస్తే ఒక ఐడియా అనేది వస్తుంది. దీన్ని చూడండి. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో స్టాండ్ అనేది
దిస్ ఈజ్ ద స్టాండ్. మనం సోల్డరింగ్ చేసేటప్పుడు దీన్ని యూజ్ చేస్తాం, ఎందుకంటే చిన్న చిన్న కాంపోనెంట్స్ ఫర్ సపోజ్ రెజిస్టర్ ఉందనుకోండి, సో ఆ రెజిస్టర్ని పట్టుకొని మనం ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో మనం సోల్డరింగ్ చేయాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. కాబట్టి సో సర్క్యూట్ బోర్డ్ని కనెక్ట్ చేసేటప్పుడు సో విత్ ద హెల్ప్ ఆఫ్ యాక్సిలరీ క్లిప్స్తో, సో ఈ క్లిప్స్తో మనం, సో ఇక్కడ ఉన్నాయి కదా క్లిప్స్, సో ఈ క్లిప్స్ని యూజ్ చేసి మనం సో కాంపోనెంట్స్ పట్టుకొని ఎక్కడైతే మనం సోల్డరింగ్ చేయాలో అక్కడ మనం సోల్డరింగ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చి సోల్డరింగ్ స్టాండ్ అనమాట. సో ఇది వచ్చి సోల్డరింగ్ స్టాండ్, ఇది వచ్చి మ్యాగ్నిఫైయర్ గ్లాసు. సో ఇక్కడ ఇది ఉంది కదా చిన్నది ఉంది చూడు మెయిన్గా, సో దీన్ని యూజ్ చేసి మనకు చిన్న చిన్న కాంపోనెంట్స్ని సోల్డరింగ్ చేయడానికి యూజ్ చేస్తాము. సో ఇక్కడ మీరు చూస్తే ఎల్ఈడి లైట్ ఇది, సో ఇక్కడ ఉన్నాయి కదా ఎల్ఈడి లైట్స్. సో దీని లోపల మనకి AAA బ్యాటరీస్ అనేటివి ఇన్సర్ట్ చేయాలి దీంట్లో. సో నేను ఇలా ఓపెన్ చేస్తే సో ఇక్కడ చూస్తుంది కదా, సో 3 AAA బ్యాటరీస్ అనేటివి ఇన్సర్ట్ చేయాలి దీని లోపల. సో ఇన్సర్ట్ చేస్తే మనకి లైట్స్ అనేది ఆన్ అవుతుంది. సో ఈ విధంగా దీన్ని ఫిక్స్ చేసుకొని మనం సోల్డరింగ్ అనేది చేసుకోవచ్చు. సో 12th వన్ వచ్చి 8 ohms 0.5 watts స్పీకర్ 40 mm డయామీటర్. సో దిస్ ఈజ్ ద స్పీకర్, ఇక్కడ మీకు కనబడుతుంది కదా. సో 8 ohm 0.5 watts అనమాట. సో నెక్స్ట్ వచ్చి లిథియం అయాన్ బ్యాటరీ ప్రొటెక్షన్ చార్జర్ BMS మాడ్యూల్. సో ఇంతకుముందు మనం చూసిన ఫస్ట్ ఏంటి 4056 బ్యాటరీ ఛార్జింగ్ బోర్డు, ఇక్కడ 1850. సో రెండు వచ్చి బ్యాటరీ ఛార్జింగ్ బోర్డ్సే, కాకపోతే ఇది BMS అనమాట. సో దాని సో TP4056 బ్యాటరీ ఛార్జింగ్తో పోలిస్తే ఇది కొద్దిగా ప్రొటెక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇదనమాట. సో ఇది వచ్చి సర్క్యూట్ బోర్డు BMS మాడ్యూల్ సేమ్ అంతే. సో దీని గురించి నెక్స్ట్ వీడియోలో మనం ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు చూద్దాం. Type-C USB ఛార్జింగ్ అనమాట. సో ఛార్జింగ్ కనెక్టర్ అనమాట వైర్ ఇది. సో ఛార్జింగ్ కనెక్టర్ వైరు. నెక్స్ట్ వచ్చి ఆటో స్వింగ్ AC సింక్రోనస్ మోటార్. ఆటో స్వింగ్ సింక్రోనస్ మోటార్ వచ్చి, సో దిస్ ఈజ్ ద సింక్రోనస్ మోటార్. ఇది మనకి సింక్రోనస్ మోటార్. సో వాళ్ళు ఇచ్చిన ప్యాకింగ్లో నాకు సో 2 కాంపోనెంట్స్ అనేటివి రాలేదు. సో ఒకటి వచ్చి పిజో ఎలక్ట్రిక్ సెన్సారు, నెక్స్ట్ అలాగే సింగిల్ డబుల్ లిథియం బ్యాటరీస్ ఛార్జింగ్ బోర్డ్. సో ఈ 2 కాంపోనెంట్స్ అనేటివి మిస్ అయినాయి. ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఆ కాంపోనెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మనం చేసుకుందాం నెక్స్ట్ ప్రాజెక్ట్లో, నెక్స్ట్ వచ్చి ఫర్దర్గా వీడియోస్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.